రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించి ఓట్లు అడగడం అనేది సంప్రదాయం. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి అదే జరుగుతోంది. కాకపోతే మేనిఫెస్టోలోని అంశాలపైనే మౌలికమైన మార్పు వస్తోంది. అప్పట్లో సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేస్తామని చెప్పేవారు. ప్రజా జీవితం సాఫీగా సాగిపోవడానికి ఏం చేస్తామో వివరించేవారు. ఇప్పుడు మేనిఫెస్టో అంటే కేవలం ఉచిత హామీలు, ఫలానా స్కీమ్ అమలు చేస్తామని, ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పడం. నిజంగా ప్రజలు ఈ హామీల్ని నమ్ముతున్నారా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం అసాధ్యం. లక్షల కోట్లు కావాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రజల నుంచే పిండుకోవాలి. ప్రజల నుంచి అన్ని లక్షల కోట్లు పిండుకోవడం కష్టం. అందుకే రాజకీయ పార్టీలు హామీల అమలు విషయంలో షార్ట్ కట్స్ పాటిస్తున్నాయి. అర్హుల పేరుతో అతి తక్కువ మందికి లబ్ధి చేకూర్చి అమలు చేసేశామంటున్నారు. తెలంగాణ విషయంలోనూ రాజకీయ పార్టీలు అదే చేస్తున్నాయి. ఎవరూ ఊహించలేని హామీలతో తెరమందుకు వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనాకర్షక పథకాల వరాలను గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు సుదీర్ఘంగా కసరత్తు చేసి పోటాపోటీ హామీలతో మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. అందరికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తొలుత 6 గ్యారంటీలను ప్రకటించింది. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అదే మేనిఫెస్టో అని చాలా మంది అనుకున్నారు. కానీ సామాజిక వర్గాల వారి డిక్లరేషన్లు ప్రకటించారు. ఇప్పుడు అన్నీ కలిపి మేనిఫెస్టో తయారు చేశారు. ఈసారి కాంగ్రెస్ బంగారం కూడా ఇస్తామని చెబుతోంది. ఇక ఇతర హామీల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రైతులకు 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల కరెంటు ఉచితం కూడా ఉన్నాయి. ఇక ఉచితాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ బహిరంగ సభల్లో చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉచిత మేనిఫెస్టో ప్రకటిస్తూ ఉంటారు. తెలంగాణలోనూ అలాగే ఉండబోతున్నాయి. శనివారం బీజేపీ మేనిఫెస్టో వస్తుంది. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలను పరిశీలిస్తే ఇక్కడ కూడా అదే తరహాలో ఉండడం ఖాయమన్న వాదన వినబడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోటీగా ఉచిత పథకాలు ఇవ్వబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడే కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను మించే కాదు, పెన్షన్ల పెంపు సహా అనేక హామీలు ఇచ్చారు. తెలంగాణలో ఒక్కో రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే బడ్జెట్ సరిపోదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఇబ్బందికరంగా మారింది. జీతాలు సమయానికి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో హామీలు అమలు చేయాలంటే పన్నులు పెంచాలి, లేకపోతే అడ్డగోలుగా అప్పులు చేయాలి. కానీ రాజకీయ పార్టీలు ఇక్కడే ఒక షార్ట్ కట్ ను ఎంచుకుంటున్నాయి. అర్హుల పేరుతో వీలైనంత మందిని అనర్హుల్ని చేసి ఓ 5 మందికో 10 మందికో పథకం అమలు చేసి ప్రచారం చేసుకోవడం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నోట అర్హులు అనే మాట ఎక్కువగా వస్తూ ఉంటుంది. అర్హతలను నిర్ణయించేది ప్రభుత్వమే అయినప్పుడు అర్హులు ఎంతమంది ఉండాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందన్నమాట. ఉదాహరణకు పేదల కుటుంబాల్లో వివాహాలకు టీడీపీ ప్రభుత్వం 50,000 ఇచ్చేది. తాము 1,00,000 ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అర్హతలు మార్చేసింది. వధువు, వరుడు 10వ తరగతి పాస్ కావాలనే రూల్ పెట్టింది. అసలు పెళ్లికి, విద్యార్హతలకు సంబంధం ఏముంటుంది? ఆ పథకం లక్ష్యం పేదల కుటుంబాల్లో పెళ్లిళ్లు భారం కాకూడదని. కానీ లబ్ధిదారుల్ని తగ్గించుకోవడానికి విద్యార్హత పెట్టారు. దాంతో 10% మంది కూడా అర్హులు కాకుండా పోయారు. కానీ పథకం అమలు చేసినట్లుగా ప్రచారం చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని పథకాలు అంతే. ఏపీ ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో అత్యధిక పథకాల లబ్ధిదారులు నియోజకవర్గానికి 1000 లోపే ఉంటారు. రాష్ట్రం మొత్తం 1,50,000, 2 లక్షల మధ్యనే ఉంటారు. కానీ 1,000 కోట్లు జమ చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. పథకాల అమల్లో ఇదో కొత్త మోడల్ అన్నమాట. బహుశా తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీలు కూడా ఇదే మోడల్ అనుసరించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ జగన్ మోడల్లో పెన్షన్లు 5,000కు పెంచుకుంటూ పోతామన్నారు. 2019 ఎన్నికల సమయంలో 3,000 పెన్షన్ ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పటికీ 2,750 మాత్రమే ఇస్తున్నారు. అలాగే కేసీఆర్ నోటి వెంట అర్హులు అనే మాట ఎక్కువ వచ్చింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ అదే కనిపించింది. కాంగ్రెస్, బీజేపీ ఈ మాట చెప్పడం లేదు, కానీ అర్హులు అనేది వారి మేనిఫెస్టోలో హిడెన్ గా ఉంటుంది. ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. రాజకీయ పార్టీలు హామీల పేరుతో మోసం చేస్తాయి, కానీ నిజంగా చేతికి అందించే లబ్ధి పెద్దగా ఉండదని, ఆ పేరుతో పన్నులు పెంచుతారన్న అంశంపైన వారికి అవగాహన ఉంది. అంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కళ్ళు చెదిరే విధంగా ఉంటాయి. కానీ గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అడ్డగోలు నిబంధనలు పెట్టి అతి తక్కువ మందికి ఇస్తారు. అందుకే ప్రజలు కూడా ఇలాంటి పథకాలపై ఆశలు పెట్టుకోవడం లేదు.
కానీ ఓటర్లలో ఉండే సహజమైన ఆశే రాజకీయ పార్టీలకు పెద్ద వరంగా మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.